హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. రాజమౌళి సినిమా అనౌన్స్ చేసినప్పుడే అటు ఇటుగా రిలీజ్ మీద హింట్ ఇస్తారు. వారణాసి విషయంలో ఏకంగా సంవత్సరం ముందే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. దీనికి తోడు షూటింగ్ అయిపోయిందని చెప్తూనే ఉన్నారు రాజమౌళి. 12 ఏళ్ల నుంచి ఏ సినిమాని ఇచ్చిన డేట్ ప్రకారం రిలీజ్ చేయని రాజమౌళిని జనాలు ఈసారైనా నమ్ముతారా? ఇచ్చిన డేట్కే వారణాసి రిలీజ్ అవుతుందా? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న వారణాసి నాన్ స్టాప్గా షూటింగ్ జరుపుకుంటోంది. అంతేకాదు మరో 2 నెలల్లో మొత్తం షూటింగ్ అయిపోతుందని క్లారిటీ కూడా ఇచ్చారు రాజమౌళి. వచ్చే ఏప్రిల్లో సినిమా రిలీజ్ కూడా అనౌన్స్ చేసింది టీం. ఇంత పక్కాగా రిలీజ్కి 6-7 నెలల ముందే షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని చెప్పడం, ప్యారలల్గానే పోస్ట్ ప్రొడక్షన్స్, సీజీ వర్క్ చేస్తుండటంతో సినిమా పక్కాగా చెప్పిన డేట్కే వస్తుందని ఫిక్స్ అయిపోయారు జనాలు. అయితే రాజమౌళి ట్రాక్ రికార్డ్ మాత్రం అలా లేదు. ఏప్రిల్ 7న వారణాసి రిలీజ్ డేట్ ఇచ్చింది. దాన్ని అందుకోవడానికి సూపర్ ఫాస్ట్గా షూట్ చేస్తోంది. లేటెస్ట్గా 250 డేస్ కౌంట్ డౌన్ కూడా ఇచ్చింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఇంకా డౌట్లోనే ఉన్నారు. ఎందుకంటే రాజమౌళి ట్రాక్ రికార్డ్ మాత్రం ఇచ్చిన డేట్కి సినిమా రిలీజ్ చేసినట్లు చూపించటం లేదు. 2025 నుంచి ఇప్పటి వరకు రాజమౌళి చేసిన ఏ సినిమా ఫస్ట్ ఇచ్చిన రిలీజ్ డేట్కి థియేటర్స్లోకి రాలేదు. దాంతో రాజమౌళి అంటే అయినట్లేనా? అసలు సినిమా థియేటర్లోకొచ్చినప్పుడు చూద్దాం అనుకుంటున్నారు ఆడియన్స్. బాహుబలి, బాహుబలి 2, RRR ఈ సినిమాలన్నీ కనీసం 2-3 సార్లు పోస్ట్పోన్ అయిన సినిమాలే. దాంతో 250 డేస్ టు రిలీజ్ అని కౌంట్డౌన్ ఇచ్చినా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ 7న థియేటర్స్లోకి వస్తుందని చెప్పినా జనాలు మాత్రం ఎక్కడో కొడుతుంది భయ్యా అనుకుంటున్నారు. మహేష్ బాబు 2 డిఫరెంట్ గెటప్స్లో, ప్రియాంక చోప్రా హీరోయిన్గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా నటిస్తున్న వారణాసి ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన డేటికే సినిమా రిలీజ్ అవుతుందని చెబుతున్నారు రాజమౌళి. ఏ ముహూర్తాన మొదలెట్టారో కానీ అనుకున్నది అనుకున్నట్టు అస్సలు అవటం లేదంటోంది డ్రాగన్ టీం. ఇప్పటికే సంవత్సరం పోస్ట్ పోన్ అయిన డ్రాగన్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేద్దామనుకుంటే ఎన్టీఆర్కి యాక్సిడెంట్ అయ్యింది. మరి మళ్ళీ షూట్ స్టార్ట్ చేసేదెప్పుడు? బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసేదెప్పుడు? ఎన్టీఆర్ టైం బావున్నట్టు లేదు. ఈ మధ్య వరుసగా సినిమాలన్నీ డిలే అవుతున్నాయి. RRR సినిమాతో ఏకంగా 4 ఏళ్లు ఎంగేజ్ చేసిన ఎన్టీఆర్ తర్వాతొచ్చిన దేవరాతో 2 ఏళ్లకు పైగానే బిజీ అయ్యారు. ఆ తర్వాత డ్రాగన్ ని త్వరగా కంప్లీట్ చేసి ఈ జూన్లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ సీన్ మాత్రం రివర్స్ అయింది. సినిమా ఏకంగా 7 ఏడాది పాటు పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు ఆ డిలే ఇంకా ఎక్స్టెండ్ అయ్యేలా కనిపిస్తుంది అంటున్నారు జనాలు. ఎన్టీఆర్ కి యాక్సిడెంట్ అయింది. దాంతో మరో 2 నెలల పాటు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇప్పటికే రెస్ట్ మోడ్ లో ఉన్న ఎన్టీఆర్ సెప్టెంబర్ చివర్లోనూ మళ్లీ సెట్స్ మీదకొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. డ్రాగన్ లో లూగర్ క్యారెక్టర్ కోసం బాగా కష్టపడి టోన్డ్ బాడీ సెట్ చేసుకున్నారు ఎన్టీఆర్. ఆ బాడీ లుక్ తోనే సినిమా అంతా కనిపించబోతున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ అవడం, మరో 2 నెలలు రెస్ట్ మోడ్ లో ఉండడంతో ఫిజికాలిటీ మారిపోయే ఛాన్స్ ఉంది. మళ్లీ దానికోసం టైం పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. నిజానికి డ్రాగన్ మూవీని అప్కమింగ్ షెడ్యూల్ అంతా కూడా శ్రీలంకలో ప్లాన్ చేశారు. అక్కడ ఎన్టీఆర్ కి, హీరోయిన్ రుక్మిణికి మంచి రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఇన్సూరీతో ఆ షెడ్యూల్ ని కంప్లీట్ గా పోస్ట్ పోన్ చేయాల్సొచ్చింది. ఇప్పటికే సినిమాని భారీ స్టార్ కాస్ట్ తో తీస్తున్నారు ప్రశాంత్ నీల్. మరి మళ్లీ ఎన్టీఆర్ కోలుకుని తిరిగొచ్చేసరికి అందరి షెడ్యూల్స్ ఫిక్స్ చేసి మళ్లీ షూట్ చేయడం ప్రశాంత్ నీల్ కి పెద్ద టాస్కే. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ లేని వర్క్ ని కంప్లీట్ చేసి సెప్టెంబర్ చివర్లో కానీ అక్టోబర్లో కానీ వచ్చే ఎన్టీఆర్ కోసం అందరూ ఎదురు చూడాల్సిందే. ఈ డైరెక్టర్ పక్కా తెలుగువాడు. టాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్నాడు. వరుసగా హిట్లు కొడుతున్నాడు. కానీ హీరోలు మాత్రం తెలుగువాళ్లు కాదు. సరే, 4-5 సినిమాలు నాన్ తెలుగు హీరోలతో చేసి తర్వాతైనా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తాడనుకుంటే మళ్ళీ ఇద్దరు 60 హీరోలతోనే లైన్లో పెట్టేసుకున్నారు. మరి అంతలా పక్క హీరోల్ని పడేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? చూడ్డానికి ఇలా సింపుల్ గా కామ్ గా కనిపిస్తాడు. కానీ ఇతని సినిమా కలెక్షన్లు మాత్రం 100 కోట్లలోనే. పెద్దగా హడావుడి లేకుండా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్లతో రీసౌండ్ చేస్తున్న వెంకీ అట్లూరి టాలీవుడ్లోనే కాదు, సౌత్ మొత్తం మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్. అందుకే వెంటపడి వెంకీయే కావాలని ఇక్కడికొచ్చి సినిమాలు చేస్తున్నారు పక్క రాష్ట్రాల హీరోలు. అది కూడా ఆల్రెడీ వెంకీతో సినిమాలు చేసి హిట్ కొట్టిన హీరోలే. వెంకీ అట్లూరి కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సగం సినిమాలు నాన్ తెలుగు హీరోలతోనే చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా సూర్య హీరోగా విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా చేస్తున్నాడు. వెంకీతో సినిమా అంటే గ్యారంటీ హిట్ అనే సర్టిఫికెట్ సంపాదించుకున్న ఈ యంగ్ డైరెక్టర్ కంటెంట్ డ్రివెన్ సినిమాలతోనే హిట్లు కొడుతున్నారు. అందుకే ఒకసారి వెంకీతో సినిమా చేసిన పక్క రాష్ట్రాల హీరోలు పరిగెత్తుకుంటూ మళ్లీ వెంకీ దగ్గరికే వస్తున్నారు. విశ్వనాథ్ అండ్ సన్స్ తర్వాత కూడా వెంకీ తెలుగు హీరోలతో కాకుండా తమిళ్, మలయాళ హీరోలతోనే కమిట్ అయ్యారు.
సూర్యతో సినిమా ఆగస్టు 14న థియేటర్స్లోకి వస్తోంది. ఈ సినిమా తర్వాత వెంకీ ఏ తెలుగు హీరోతో సినిమా చేస్తారా అని వెయిట్ చేస్తుంటే దుల్కర్ సల్మాన్తో చేసిన లక్కీ భాస్కర్కి సీక్వెల్ రెడీ అవుతోందని, ధనుష్కి మరో స్టోరీ తెగ నచ్చేసిందని, అది కూడా లైన్లోనే ఉందని బాంబు పేల్చారు. దుల్కర్ ధనుష్తో చేసిన 2 సినిమాలు అటు తమిళ్లో ఇటు తెలుగు రెండింట్లో మంచి హిట్ అయ్యాయి. దాంతో వీళ్ళిద్దరూ 2 మార్కెట్లని కవర్ చేసుకోవచ్చన్న ఉద్దేశంతో మళ్లీ వెంకీతోనే సినిమాకి రెడీ అవుతున్నారు. దాంతో వెంకీ అట్లూరి నెక్స్ట్ ఏ తెలుగు హీరోతో సినిమా చేస్తాడో అని ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్ కి మాత్రం నిరాశే మిగులుతోంది. జూలై కంప్లీట్ అయిపోయింది. సమ్మర్ నుంచి సరైన హిట్ లేక డిసప్పాయింట్ అయిన ఆడియన్స్ కి లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి సినిమాలు కాస్త రిలాక్సేషన్ ఇచ్చాయి. వీటికి తోడు ఆగస్టులో రిలీజ్ అయ్యే సినిమాలన్నీ పెద్దవే కావడంతో ఇక ఎంటర్టైన్మెంట్ మ్యారథాన్ రెడీ అనుకుంటున్నారు జనాలు. మరి ఆగస్టులో వారం వారం రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలేంటో చూద్దాం. సమ్మర్లో సినిమా చూద్దామంటే సరైన సినిమా లేదు. స్టార్ల సినిమాలకు అసలు అడ్రస్సే లేదు. కానీ అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అంతా ఆగస్టులోనే రెడీ అవుతోంది. ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ వీక్ వరకు వరుస పెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మోస్ట్ హిలేరియస్ ఇంట్రెస్టింగ్ మూవీగా థియేటర్లకు వస్తోంది కొరియన్ కనకరాజు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వరుణ్ తేజ్ హీరోగా హర్రర్ కామెడీ ఎంటర్టైనర్గా ఆగస్టు 7న కొరియన్ కనకరాజు రిలీజ్ అవుతోంది. ఇక ఆగస్టు సెకండ్ వీక్ ఇండిపెండెన్స్ డే సీజన్లో ఇంట్రెస్టింగ్ సినిమా రిలీజ్ అవుతోంది. తమిళ స్టార్ హీరో సూర్య, తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతున్న విశ్వనాథన్ అండ్ సన్స్ ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్, సాంగ్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫుల్ హైప్ తెచ్చేస్తున్నాయి. ఆగస్టులో ప్రతి వారం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆడియన్స్ ముందుకు వస్తున్నాయి. ఫస్ట్ 2 వారాలు కామెడీ, ఫ్యామిలీ, లవ్ ఓరియంటెడ్ అయితే థర్డ్ వీక్ మాత్రం ఎమోషనల్ యాక్షన్ మూవీ రాబోతోంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ డైరెక్షన్లో ఇరుముడి సినిమా తెరకెక్కుతోంది. ఆగస్టు 21న థియేటర్లకు వస్తున్న ఈ మూవీలో రవితేజ అయ్యప్ప స్వామి భక్తుడిగా కనిపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో రవితేజ సినిమాలకు కంప్లీట్ కాంట్రాస్ట్ గా ఉండబోతోంది ఇరుముడి మూవీ. ఇక ఆగస్టు 28న ఆగస్టులో రిలీజ్ అయిన సినిమాలన్నింటినీ మర్చిపోయేలా చేయడానికి బ్యాడ్ బాయ్ క్యారెక్టర్లో వస్తున్నాడు యష్. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో యష్ చేస్తున్న టాక్సిక్ మూవీ ఆగస్టు లాస్ట్ వీక్లో థియేటర్లకు వస్తోంది. గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా బోల్డ్గా తెరకెక్కుతున్న టాక్సిక్లో యష్తో పాటు నయనతార, కియారా అద్వానీ లాంటి స్టార్ హీరోయిన్లు యాక్ట్ చేస్తున్నారు. ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ మీద పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలున్నాయి. ఇలా ఆగస్టులో ప్రతి వారం ఇంట్రెస్టింగ్ సినిమాలతో అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ రెడీ అవుతోంది. దీపావళికి రెడీ అవుతున్న సూర్య, టీజర్తో అదరకొట్టిన సర్దార్, నాతో గేమ్స్ వద్దంటున్న దుల్కర్, ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన అగధ. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్గా చూద్దాం. సూర్య సూపర్ ఫామ్ లో ఉన్నారు. ఇప్పటికే ఈ సంవత్సరం సమ్మర్లో కరుప్పు సినిమా రిలీజ్ చేసిన సూర్య ఆగస్టులో మరో సినిమాతో రెడీ అవుతున్నారు. అంతేకాదు, ఇయర్ ఎండ్ లోపే దీపావళికి తన 47వ సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కార్తీ తన నెక్స్ట్ మూవీ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. కార్తీ మోస్ట్ అవైటింగ్ యాక్షన్ మూవీస్ లిస్టులో ఉన్న సర్దార్ 2 టీజర్ రిలీజ్ చేసింది టీం. టీజర్తో సినిమా మీద నెక్స్ట్ లెవెల్ అంచనాలు పెంచేశారు కార్తీ. దుల్కర్ సల్మాన్ మరో ఇంట్రెస్టింగ్ మూవీ ద గేమ్తో రాబోతున్నారు. నహాజ్ హిదయత్ డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్ హీరోగా, కయాదు హీరోయిన్గా తెరకెక్కుతున్న ద గేమ్ మూవీ ఆగస్టు 20న రిలీజ్ అవుతుండటంతో రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనుపమ పరమేశ్వరన్, అఖిల్, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్లో బద్రీ డైరెక్ట్ చేస్తున్న సినిమా క్రేజీ కళ్యాణం. ఇంట్రెస్టింగ్ విలేజ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ మూవీ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ వీడియో రిలీజ్ చేసింది టీం. యష్, గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో ఆగస్టు 26న రిలీజ్ అవుతున్న టాక్సిక్ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ కూడా నటిస్తోంది. శుక్రవారం కియారా బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. దీక్షిత్ శెట్టి, శశి ఓదెలా, యుక్తి లీడ్ రోల్స్లో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతోంది కెజెక్యూ మూవీ. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి శశి చేసిన జానకి రామ్ క్యారెక్టర్ వీడియోని రివీల్ చేసింది టీం. డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు చేస్తున్న అగథ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసింది. కామాక్షి భాస్కర్లా లీడ్ రోల్ ప్లే చేస్తున్న ఈ హారర్ థ్రిల్లర్ ఆగస్టు 3న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. హవీష్, కావ్య థాపర్ జంటగా త్రినాథరావు నక్కినా డైరెక్షన్లో తెరకెక్కుతున్న నేను రెడీ సినిమా నుంచి మెరుపులే సాంగ్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ముగేష్, సురేఖావాణి, ప్రీతి ఆశ్రాని లీడ్ రోల్స్లో తెరకెక్కుతున్న నిరం మూవీ ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. విలేజ్ బ్యాక్డ్రాప్ లో మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా కాలంకి భైరవుడు. ఈ సినిమా నుంచి ఏంటో ఏమో పాటని విజయవాడలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. సో ఇవి వాటి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.